జీవితంలో సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, బిరుదులు ఇవి అన్నీ నిజమైన విజయాలు కాదు. ఆది శంకరాచార్య అంటారు, నీవు బ్రహ్మలోకానికి వెళ్ళవచ్చు, లేకపోతే కైలాసలోకాన్ని పాలించవచ్చు, విష్ణులోకాన్ని వీక్షించవచ్చు. ఎన్ని లోకాలు వెళితే ఏమి లాభం? తతక్కిం. సో వాట్ వర్తమానంలో నీవు తృప్తిగా జీవించలేకపోతున్నావు కదా. ఇదివరలో ఒక చిన్న ఇరుకు ఇంట్లో నివాసం ఉండి ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు పెద్ద రాజభవనంలో ఏసీ గదిలో సుఖపడలేకపోతున్నావు. నీవు జీవించి ఉండగా వర్తమానంలో సుఖంగా జీవించటం ముఖ్యం. అంటే జీవన్ముక్తి ముఖ్యం. అందుకే అష్టావక్ర మహర్షి అంటున్నారు, పెద్ద పెద్ద భవంతులు లేవు, హోమ్ థియేటరు లేదు, స్విమ్మింగ్ పూలు లేదు, ఒక చిన్న పూరిపాకలో దోమల మధ్య జీవితం గడుపుతూ అహం పూర్ణ అస్మి అంటాడు జ్ఞాని. ఇటువంటి మానసిక స్థితిని పొందటం నిజమైన విజయం అంటారు అష్టావక్ర మహర్షి. జగత్తు మీద, బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి జ్ఞాని తన జీవితాన్ని కొనసాగించడు. ఏమిటి దీని అర్థం? వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు ఉన్నా ఒకే రకంగా ఉంటాడు, అవి లేకపోయినా ఒకే రకంగా ఉంటాడు. అంటే జ్ఞాని రెండు రకాల పరిస్థితులను స్వాగతిస్తాడు. ఆధారపడుతున్నావు అంటే నాకు సమస్యలు కల్పించు అని నీవు జగత్తుకు అధికారం కట్టపెడుతున్నావు అని అర్థం. నీవు డిపెండ్ అవుతున్నావు, ఆధారపడుతున్నావు అంటే నాకు సమస్యలు కల్పించు అని నీవు జగత్తుకు అధికారం కట్టపెడుతున్నావు అని అర్థం.